గురు ఆది, చెప్పు నిహారిక. గురు, శివగామి ఇంటికి ఒక ఆత్మ వచ్చింది. నన్ను దుష్టశక్తి అని కనిపెట్టింది. ఆ ఆత్మ ఒక మంచి ఆత్మలాగా నాకు అనిపిస్తోంది. నువ్వు చెప్తుంది ఆ భైరవి ఆత్మ గురించే కదా? అయ్యుండొచ్చు గురు ఆది. ఆ ఆత్మ శివగామి పెద్ద కూతురు భైరవి ఆత్మ. భైరవి భవాని ఇద్దరు కవల పిల్లలు. ఆ భైరవి చనిపోయాక తల్లి మీద ప్రేమతో, కుటుంబం మీద ఆపేక్షతో ఆ ఇంటి చుట్టూనే చెరిస్తూ ఉంది. పునర్జన్మ తీసుకోవడానికి అవకాశమున్నా తీసుకోకుండా పుడితే మళ్ళీ శివగామి కడుపునే పుట్టాలి అని ఆశలు పెట్టుకొని అక్కడక్కడే సంచరిస్తూ ఉంది. నాకు ఆ ఆత్మ వలన ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. అవును, ఖచ్చితంగా వస్తాయి. ఆ భైరవికి నా మీద పగ, ప్రతీకారం మిగిలిపోయింది. ఎందుకంటే ఆ భైరవిని నా చేతులతో నేనే స్వయంగా చంపేశాను. ఆ ఆత్మ నాకు, రావణ్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది. ఎన్నోసార్లు ఆ భైరవినే, శివగామిని రక్షించింది. ఆ ఇంటికొక రక్షా కవచంలా నిలబడుతుంది. మరిప్పుడు నన్ను గమనించిన ఆత్మ నన్ను దుష్టశక్తి అని ఆ భవానీకి చెప్పి తీరుతుంది కదా? అది జరగకూడదు. అది జరగకూడదు. అలా జరగకుండా నువ్వే చూసుకోవాలి. ఏం చేసైనా సరే నీ గురించి మంచిగా చెప్పేలా ఆ ఆత్మ దృష్టికి నువ్వే కనిపించాలి. సామాన్యంగా ఆత్మలు ఎవరి కంటికి కనిపించవు, కానీ ఈ భైరవి ఆ ఇంట్లో శివగామికి, అర్జున్కి, భవానీకి కనిపిస్తుంది. వాళ్లతో మాట్లాడుతుంది. మంచి చెడు వివరిస్తుంది. చెడు జరగబోతుందని హెచ్చరిస్తుంది. మనం అనుకున్న పని ఇప్పటికే 35% అయిపోయింది. కొంత సమయం ఓపిక పడితే మనం కోరుకున్న ఫలితం వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో మనం ఇబ్బందులు పడకూడదు. నువ్వు దుష్టశక్తివని ఆ ఇంట్లో తెలిస్తే మన పథకం అంతా సర్వనాశనం అయిపోతుంది. భైరవి ఏం చెప్పినా ఆ ఇంట్లో వాళ్ళకది వేదవాక్కు. ఇంట్లో వాళ్ళు దాన్ని నమ్మి తీరతారు. నువ్వు నీ శక్తిని ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆత్మ నోట నీ మాట చెడుగా రాకూడదు. అలాగే గురు ఆది. భవానీ, భవానీ, నిన్ను పిలవకుండా ముందే వచ్చేసావు. నిహారిక ఆంటీ మీద పెట్టిన పరీక్ష ఫెయిల్ అయ్యింది తెలుసు. నేను చూశాను, చాలా తెలివిగా తప్పించుకుంది. నిహారిక ఆంటీ ఎలాంటిదో తెలిసిందా? ఆమె చాలా చెడ్డది, దుష్టశక్తి. అమ్మని నాశనం చేయడానికి వచ్చింది. అమ్మ నాన్నల మధ్య గొడవ పెట్టి వాళ్ళిద్దరిని దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఇంట్లో ఉంటే చాలు చాలా అనర్థాలు జరుగుతాయి. ఆమె అమ్మని చూడ్డానికి రాలేదు, మనసులో చెడుద్దేశం పెట్టుకుని వచ్చింది. ఆమె టైం బాంబు లాంటిది, ఎప్పుడైనా పేలగలదు. ఆమెని బయటకి పంపించడానికి అమ్మకి ఎలా కంప్లైంట్ చేయాలి? నాకెందుకో ఆమెకి మాయలు మంత్రాలు వచ్చేమో అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉంటే
నా గురించి కనిపెట్టినైనా కనిపెట్టిస్తుంది. అమ్మకి తెలిస్తే ప్రమాదం. నేను వెళ్తాను. భైరవి ఏంటి ఇలా వెళ్ళిపోయింది? భైరవి చెప్పినట్టు ఇది చాలా పెద్ద విషయమే. ఆ నిహారిక వల్ల చాలా ప్రమాదం ఉందనిపిస్తుంది. అమ్మకి నిహారిక గురించి తెలియక నిహారికని మంచిదనే అనుకుంటుంది. ఆమెని ఇంట్లోంచి బయటకు పంపించడానికి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి. ఏం చేయాలి? భవానీ, ఏంటి భైరవి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చావు? నా వల్ల ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. అవునా? ఏం తప్పు? కొన్ని దైవశక్తులు దుష్ట శక్తుల్ని నాశనం చేయడానికి దుష్ట శక్తులుగా నటిస్తూ ఉంటాయి. నేను అది చూసి నిహారిక ఆంటీని దుష్ట శక్తి అనుకున్నాను. నిహారిక ఆంటీ ఏదో దుష్ట శక్తిని ఎదిరించడానికి దుష్ట శక్తి రూపంలోనే ఇంటికి వచ్చింది. అది చూసి నేను తప్పుగా అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చూస్తే తెలిసింది ఆమె ఈ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ఈ ఇంటికి వచ్చిందని తెలిసింది. ఆమెకి లక్ష్మీ కటాక్షం ఉంది. ఆమె ఒక అదృష్ట దేవత లాంటిది. ఆమె ఇంటికి సరైన టైంలో వచ్చుండకపోతే ఈ ఇంట్లో ఒక పెద్ద ప్రాణం, ఒక చిన్న ప్రాణము పోయేది. అంటే అమ్మ నువ్వు ప్రాణాలు పోగొట్టుకునేవాళ్ళు. ఆమె తన ప్రాణాలు అడ్డు వేసి దుష్ట శక్తులతో పోరాడుతూ ఉంది. ఆమె ఇంట్లో ఉంటే భైరవిదేవి మీ తోడున్నట్టే. అయితే లక్ష్మమ్మ ఆమెని తప్పుగా అర్థం చేసుకుంది కదా? అవును. సరే, నీ అనుమానం క్లియర్ అయింది కదా? నువ్వు వెళ్ళు. నేను ఈ ఇంట్లో కొన్ని పరీక్షలు చేయాలి. చేసిన తర్వాత వెళ్తాను. సరే అక్క, నాకున్న టెన్షన్ తగ్గించావు. నన్నే పరీక్షించడానికి ఆ ఆత్మని పిలుస్తావా? ఆ ఆత్మ సంగతి నేను చూసుకుంటాను.